దేశంలోనే ఒక సంచలనం తాజాగా నమోదైంది. దేశవ్యాప్తంగా ఫేక్ డాక్యుమెంట్లతో సుమారు 21 లక్షల సిమ్ కార్డులు జారీ అయినట్టు తమ విశ్లేషణ తేలిందని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ చెప్పింది. ఈ మేరకు ఎయిర్టెల్, ఎంటీఎన్ఎల్, బిఎస్ఎన్ఎల్, జియో, వోడాఫోన్ సంస్థలకు అలర్ట్ జారీ చేసింది. కొన్ని అనుమానాస్పద నెంబర్ల జాబితాలను విడుదల చేసి వాటి పత్రాలను తక్షణమే రీవెరిఫికేషన్ చేయాలని ఆదేశించినట్టు పేర్కొంది. రీవెరిఫికేషన్లో అవి బోగస్ ప్రూఫ్లను తేలితే సిమ్ములను రద్దు చేయాలని డివోటు సూచించింది. సంచార్ సాతి కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా 114 కోట్ల మొబైల్ కనెక్షన్లకు డివోటీకి చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డిజిటల్ ఇంటెలిజెన్స్ విభాగం విశ్లేషించింది. వాటిలో 21 లక్షల సిమ్ కార్డులను యాక్టివేట్ చేసుకోవడానికి తప్పుడు ధృవీకరణ పత్రాలను సమర్పించినట్టు గుర్తించింది. వాటిలో చాలా సిమ్ముల్ని సైబర్ నేరాలకు వాడుతున్నారన్నట్టు విషయాన్ని కూడా ఇక్కడ ప్రత్యేకించి గుర్తించారు. ఈ ఇవి నిరూపితమైతే ఆ సిమ్ కార్డులను రద్దు చేయడంతో పాటు వాటిని వినియోగించిన ఫోన్స్ను కూడా పనిచేయకుండా చేస్తామని A&DIU డైరెక్టర్ జనరల్ ముఖేష్ మంగల్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా 1.92 కోట్ల మంది 9 సిమ్ కార్డుల పరిమితికి మించి కనెక్షన్లు తీసుకున్నారు. వాళ్ళలో చాలామంది సర్వీస్ ప్రొవైడర్లకు ఇచ్చిన డేటాలో తప్పులు ఉన్నాయి. అసలు వినియోగదారులకు తెలియకుండా వారి పేరు తీసుకునే సిమ్ కార్డులను గుర్తించి వాటిని రద్దు చేయించడానికి సంచార్ సాతి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆ నెంబర్ మీద దర్యాప్తు సహా ఇతర చర్యలకు డివోట్ ఇప్పటికే సర్వీస్ ప్రొవైడర్లకు డెడ్ లైన్ విధించింది. వీటిని పూర్తి చేసే క్రమంలో భారీ సంఖ్యలో డిస్కనెక్ట్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుందన్నటువంటి విషయాన్ని తేల్చెప్తున్నారు. ఇక ఈ మొత్తం ఆపరేషన్లో A&DIU సంస్థ ఇతర చట్ట సంస్థతో కలిసి పనిచేస్తుంది. ఇప్పటివరకు 1.8 లక్షల మొబైల్ హ్యాండ్సెట్లను పనిచేయకుండా చేశామని అధికారులు చెప్తున్నారు. మరోవైపు తమిళనాడు డీజీపీ శంకర్ జివాల్ కూడా దీని మీద మాట్లాడి 90% సైబర్ నేరాలకు తప్పుడు సిమ్ కార్డులను వాడుతున్నట్టు పేర్కొన్నారు. పోలీసులు తమను ట్రాక్ చేయడానికి వీలు లేకుండా వాళ్ళు వీటిని వినియోగిస్తున్నారని చెప్తున్నారు.